ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలల నీళ్లు కాల్చువు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నా ప్రియ నేస్తమా, అగ్ని వంటి శ్రమలో నీవు పతనమైపోవడానికి కాదు, నీవు పరీక్షింపబడి ప్రత్యేకించబడి పరిపూర్ణ ఆత్మనిగా మార్చడానికి. కాబట్టి అగ్ని వంటి శ్రమలకు భయపడవద్దు, కుంగిపోవద్దు. దేవుడు నేను నడుచు అనుభవాలను మార్గముల గుండా నడిపించును. అంతిమముగా విజయము క్షేమము నీకు కలుగును గాక. ప్రయత్నించు, వెతుకు, ప్రార్థించు. ప్రార్థన. మహాపరిశుద్ధమైన పరలోక తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పాపంలో పడి పతనమైపోయిన మమ్మల్ని మార్చండి తండ్రి. అంధకార జీవితం నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి. కామము, వ్యామోహం, వ్యభిచారం, జారత్వం, అబద్ధం, అసూయ, కుళ్ళు, ద్వేషం, సొమ్మరిపోతాను, నెట్టిపోతాను, తిండిపోతాను, బూతులు, దూషణలు, మరెన్నో పాపాలకు బానిసలు అయిపోయినాం తండ్రి. మమ్మల్ని నక్కుగా ద్వేషించడం మమ్మల్ని కాపాడండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రతి పాపం నుండి మమ్మల్ని విడిపించండి. ప్రతి పాపంలో ఒప్పుకుంటున్నాము. మీ పాదాల చెంతకు పశ్చాత్తాపడుతున్నాము. మీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడగండి, పరిశుద్ధంగా మార్చండి తండ్రి. మీ పరిశుద్ధ రక్తంలో మా ప్రతి పాపంలో కడిగి పరిశుద్ధమైన ప్రభువుని చూసే ధన్యత మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం నాయన. ఎందు నిమిత్తం మమ్మల్ని మేము గర్వించుకోకుండా తండ్రి, నీ అను ఆనందించి బిడ్డలుగా మమ్మల్ని జీవింపజేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటూ బ్రతుకుడ క్రీస్తే చావైతే మేము నమ్ముట నీవన్నైతే నమ్మిన సమస్తము సాధ్యమైన విశ్వాసంతో ఈ దినమంతా మీరే కాచి కాపాడిన బలిష్టమైన రెక్కల చాట్ల మనం భద్రపరచమని వేడుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి బతిమలాడి ప్రేమతో వేడుకుంటున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.